ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. గలతీ సంఘాలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగం చదువుదాం. వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వ్యాసము చూడడు. దేవుడు ఏం చూడంటండి? నరుని వ్యాసము చూడడు. ఎన్నికైన వారు నాకేమి ఉపదేశింపలేదు అనే పదాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఎవరిని చూడడు అంటే నరుని యొక్క వ్యాసము దేవుడు చూడడు. నరుని యొక్క వ్యాసము దేవుడు చూడడు. ఈరోజు ఈ యొక్క పాఠానికి, ఈ యొక్క వచనాలకి ఇచ్చిన అంశం ఏంటంటే, గొప్పలు చెప్పుకునే వారందరి గురించి పౌలు గారు చెబుతున్న సందేశం. గొప్పలు చాలామంది ఏం చెప్పుకునే అలవాటు ఉంటుంది? గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంటుంది, డంబంగా చెప్పుకునే అలవాటు ఉంటుంది. మేము ఇది, మేము అలా, మేము ఫలానా, మా స్థితిది, మా భక్తిది, మేము తినే ఆహారం ఇది, మా పూర్వీకుల యొక్క పరిస్థితిది అని అనేక రకమైన చెప్పుకోదగ్గట్టు వస్తే చాలా చెప్పుకుంటారు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, నేను ఈ విధమైన సమర్పణ చేసుకున్నాను కనుక దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పేవారు ఉంటారు. నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇదిగో ఇలాంటి ఇచ్చాడు. నేను చేసిన భక్తిని బట్టి, నేను చేసిన క్రియని బట్టి, నేను చూపిన ప్రేమను బట్టి, నా యొక్క పరిస్థితిని బట్టి ఎన్ని విధాలుగా చేశాడు దేవుడు అని చెప్పుకునేవారు చాలామంది ఉంటారు. మన భక్తి కానీ, మన నీతి కానీ, మన క్రియలు కానీ దేవుని దృష్టిలో కేవలం ఒక మురుకు గుడ్డ లాంటివి అని యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాం. కానీ మన భక్తి, మన నీతి క్రియలు, మన ధర్మ కార్యాలను బట్టి కానే కాదు అన్న విషయం మనం గమనించాలి. దేవుని యొక్క కృప మన మీద ఈరోజు ఉంది కనుకనే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. నేను ఎన్ని గంటలు లెగిసి ప్రార్థన చేస్తానో తెలుసా? నేను ఎలాగుంటానో తెలుసా? ఏ విధమైన భక్తి చేస్తానో తెలుసా అని చాలామంది తమ గురించి తాను చెప్పుకునేవారు. లోకములో గర్వించేవారు కొందరు అని అంటే, భక్తిలో గర్వించేవారు మరికొందరు. దేవుడికి నేనంటే చాలా ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం దేవుడికి? నువ్వంటే ఇష్టం. మేము ఎన్నుకొనబడ్డవారము, ఏర్పాటు చేయబడ్డవారము, అన్నీ ఏ విధమైన తలంతులు ఉన్నాయి. మేము పలానా సహవాసానికి సంబంధించిన వారము, లేక మాదే గొప్ప అని చెప్పుకునే మనస్తత్వాలు చాలా ఉన్నాయి. అలాంటి వారందరి గురించి పౌలు గారు చెబుతున్న అద్భుతమైన సందేశం ఈ మాటల్లో కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజును కూడా మనం గొప్పలు చెప్పుకునే పరిస్థితి చెప్పుకోకూడదు. భక్తిలో కూడా చాలామంది ఏం చెప్పుకుంటారు? గొప్పలు చెప్పుకుంటారు. ఒక ఆయన అన్నాడు, నాకు జ్ఞాపకం ఎప్పటికి కూడా ఆ ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే టాప్ లేచిపోద్ది అంటున్నాడు. ప్రార్థన చేస్తే దుమ్ము లేచిపోవాలంతే. ప్రసంగం చేస్తేనట దుమ్ము లేచిపోవాలంట, ప్రార్థన చేస్తే టాప్ లేచిపోవాలంట. ఏమండి ఏం ప్రార్థనలు అండి? ఇదే ఎక్కడ భక్తి? మనము ఏమై ఉన్నామో అది క్రీస్తుని బట్టి అయి ఉన్నాం, ఆయన కృపను బట్టి మనం అయి ఉన్నాం. వాళ్ళకంటే మనం గొప్పోళ్ళమని దేవుడు మనం ఎన్నుకోలేదు. ఇతరుల కంటే మనకు ఎక్కువ టాలెంట్ ఉండబట్టి మనల్ని దేవుడు ఎన్నుకోలేదు, మనం కాపాడబడలేదు. లేకపోతే మనకంటే చాలామంది ప్రార్థనలో, అయ్యా ఈ రోజును చూడలేక ఎంతోమంది చనిపోయారు, ఆ చనిపోయే లిస్టులో లేనందుకు వందనాలు అంటారు చాలామంది. ఆ చనిపోయిన వాళ్ళకంటే మనం నీతిమంతులమా? ఆ చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? నిన్న ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయారు, ఆయనకంటే గొప్పవాళ్ళమని దేవుడు మనం బ్రతికించాడా? అందుకు నీకు వందనాలయ్యా, నేను చనిపోకుండా ఉన్నందుకు నీకు వందనాలయ్యా, అదయ్యా ఇదైనా ప్రార్థనలో కూడా చాలామంది
ఏమండి, ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడు? నీ గొప్ప వ్యక్తివని దేవుడు నిన్ను బ్రతికించాడా? దేవునికి నువ్వంటే బాగా ఇష్టమని? లేదు లేదు, నాకు ఆవిడ మన ఉపాస గుట్టలో మంచి కానుక ఇచ్చాను, అందుకే ఈ రోజున నాకు ఇలాగ ఉంచాడు దేవుడు అంట. ఏమండి, ఎప్పుడో ఏదో చేసామని, అలా చేసామని, ఇలా చేసామని మనం ఈ విధమైన వేలో మనం వెళ్ళిపోవడం కాదు. దేవుని కృప మన మీద విస్తరించ, దేవుని కొరకు ఏదో ఇంకా పని మిగిలి ఉంది. అందుకే ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంచాడంటే బ్రతికిస్తాడు. ఆమేన్. మిగిలిన ఈ శాసకాల జీవితం నీ కొరకు కాక ఆ శాసకాల జీవితము దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి సేవా దినాలు ఎన్నంటే 300 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య. ఎన్ని వేల సంవత్సరాలు గతించినా కానీ ఆయన గురించి ఇంకా తరగని యొక్క చరిత్ర. ఆమేన్, ఆమేన్. 3.5 సంవత్సరాలే పరిచర్య. ఎన్ని సంవత్సరాలైనా, వందల వేల సంవత్సరాలైనా కానీ ఈనాటికి 2000 సంవత్సరాలు గతించిపోయినా కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, వారు పరిచర్య ముగిస్తున్నారు, వారు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఈనాటి వరకు ఆయన గురించి చెప్తున్నా కానీ ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఆయన చరిత్ర తరగని చరిత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. కనుక దేవుని సన్నిధానంలో ప్రభువు చూపిన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము దేవుని సన్నిధానంలో కృతజ్ఞత భావంతో మనము ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాము. మనం ఏమై ఉన్నామో కేవలం అది దేవుని కృప మాత్రమే, కానీ మన భక్తి, మన నీతి అని ఏ రోజున కూడా మనము ఎంచుకోకూడదు. దేవుని యొక్క చల్లని చూపులు మన మీద ఉంటూ ఉన్నాయి. ఈరోజు బ్రతుకున్నాం, దేవుని యొక్క కృప మన మీద ఉంది కనుకనే బ్రతుకున్నాం. ఆమేన్. చనిపోయిన వారి లిస్టులో లేనందుకు నీకు వందనాలు అంటారు చాలామంది. మన గొప్పవాళ్ళు మనకి ఏం కాదు కదా, ఏ రోజైనా కావచ్చు. మనం బ్రతుకున్నందుకు మనం ఏదో గొప్ప వ్యక్తులు అని ఏ రోజు అనుకోవడానికి వీల్లేదు. మనకంటే ఒకరి ముందు ఒకరు వెనక ఏదో రోజున మన ప్రయాణం కూడా సత్యం. ఇది మాత్రం వాస్తవం. మనల్ని ఎంతో కష్టపడి కట్టించుకున్న గృహంలో కూడా నిన్ను వండేరు. కొంతమంది అయితే ఇంట్లో చనిపోతే అరిష్టమని చనిపోకుండానే రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేస్తారు. హలో, నేను ముందుగానే మాట్లాడతాను, మన వాళ్ళందరితో అలాగేమీ చేయకుండామని మీరేం కంగారు పడకండి. మనిషి ఇంట్లో చచ్చిపోతే ఏంటంట అరిష్టము, 6 నెలలు ఖాళీ చేయాలో, తర్వాత 12 నెలలు ఖాళీ చేయాలో, సంవత్సరం పైన, ఒక ఆవిడకంటే సంవత్సరంన్నర. ఈ సంవత్సరాలు ఎక్కడ కడతారు అద్దెలు? ఒక ఆయన పెద్ద ఆయన ఉంటారు కదా, చాలా బాగా మాడతారు. ఆయన పేరేంటో బట్టబొర ఉంటుంది. ఉప్మా గురించి చెప్పాడు కదా ఒక ఆయన, ఉప్మా ఎలా చేసుకోవాలో. ఆయన పేరేందో పేరు చాలా నాకు ఇష్టమైన ఆయన అంటే పెద్ద ఆయన శాస్త్రి గారు. చాలా బాగా చెప్తారు. ఎవరు రాశాడో తెలియదని ఆయన బహిరంగంగా చెప్పాడు ఆయన. గరికపాటి చాగండి కాదు, గరికపాటి. ఆయన నాకు చాలా ఇష్టం. చాలా బాగా మాట్లాడతారు. సత్యంగా మాట్లాడతాడు. యథార్థంగా మా ఆచారాల గురించి, వాస్తుల గురించి, మూఢనమ్మకాల గురించి చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఎవడు రాశాడు ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆచారాలన్నీ? ఇంట్లో మనిషి చనిపోతే 6 నెలలు ఖాళీ చేయాలి, 3 నెలలు ఖాళీ చేయాలి, లేకపోతే 12 నెలలు ఖాళీ చేయాలి, సంవత్సరాన్నర ఖాళీ చేయాలి అని. ఇలాగే మొత్తం సంవత్సరాన్నర ఖాళీ చేయించేశారు మా ఊళ్ళో ఒక కుటుంబాన్ని.
ఇల్లంతా పొట్లు, సీమలు, తేనెపొట్లు అన్నీ పట్టేసినాయి. ఒక దెయ్యాలకి నిలమైపోయింది. మరలా దాన్ని సంవత్సరన్నర తర్వాత వచ్చి దాన్ని ఇల్లు బాగు చేసుకుంటే ఎలాగుంటుంది? ఇల్లు అంటారే కదా, దాన్ని శ్మశాన భూమి అంటారా? లేనిపోయిన యొక్క ఆచారబద్ధమైన పరిస్థితులు, పద్ధతులు మానవ మనుగడ మీద దిద్ది ఈ రోజున ఎన్నో కుటుంబాలని గలిబిలి చేసి ఆచార లోకంలోకి వచ్చినాయి. ఇవన్నీ వాస్తవాలు కాదు, ఏమీ వాస్తవాలు కాదు. ఈ లోకంలో ఏది స్థిరమైంది కాదు. మనం ఆశించేది ఏది ఒక రోజున మన దగ్గర ఉండదు. మనం ఇష్టపడేది ఏది ఒక రోజున మన దగ్గర ఉండదు. దేవుని సన్నిధానంలో మనము యథార్థమైన మనస్తత్వం కలిగి ప్రభుకి నమ్మకమైన రీతిలో మన జీవితం నడిపించబడును గాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. చదివిన వాక్య భాగంలో ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, నేనేమీ నేర్చుకోలేదు. ఎన్నికైన వారి దగ్గర, ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి దగ్గర నేనేమాత్రం నేర్చుకోలేదు. ఇదంతా నేను ఈ రోజున మీకు బోధించే వాక్యము నా ప్రభు దగ్గరే నేను నేర్చుకున్నానని గలతీ సంఘాలతో పౌలు గారు చెబుతున్న సందేశం ఇది. నేను చెప్పే ఉపదేశం నాది కాదు. నేను చెప్పే ఉపదేశము లోకములో గనులైన వారి దగ్గర కూడా నేర్చుకున్నది కాదు. నా ఉపదేశము ప్రభు దగ్గర నేర్చుకుని అదే మీకు నేను చెబుతూ ఉన్నాను అని పౌలు గారు గలతీ సంఘాలతో చెబుతూ చాలా అద్భుతమైన విషయాలు చెబుతున్నాడండి. ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు, దేవుని దగ్గర నేను నేర్చుకున్నాను. వారంతటి వారైనా కానీ నాకు లక్ష్యం లేదు. దేవుడు నరు యొక్క వ్యాసము చూడడు. ఎంతటి వారైనా కానీ నాకు లక్ష్యం లేదు. ఎంతటి వారంటే సువార్తకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నేను సహించను. వారు ఏ పెద్దోడు కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాదు, ఏ పండితుడనే కావచ్చు. దేవుడు నాకు నేర్పించిన విషయాలకి భిన్నంగా బోధించేవాడిని ఎవరిని కూడా నేను సహించలేను. మీలో చాలామంది మనస్తత్వాలు ఎలాగున్నాయంటే, ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను ఇంకొకడు కేపా వాడును, కేపా అంటే పేతురు వాడిని. ఇలాగ భేదాలు పెట్టుకొని మీ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. హద్దులు ఏర్పాటు చేసుకుని మా వర్గం ఇది, మా డినామినేషన్ ఇది, మా యొక్క ఆచారాలు ఇవి అని చెప్పుకునే హద్దులు. ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్న విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘాలు హింసించబడ్డానికి, క్రైస్తవ సంఘాలు ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇచ్చింది క్రైస్తవ వ్యక్తులే. ఒకరంటే ఒకరికి పడ్డలేదండి. ఒకరంటే ఒకరు సెల్ ఫోన్ ఆన్ చేసి ఆ యూట్యూబ్లోకి వెళ్ళండి, అన్ని డిబేట్లే. ఇతనికి సంబంధించిన డిబేట్లు కాదు, మనలో మనకే. ఇతను కరెక్ట్ కాదు. ఓషన్న గారి మీటింగ్స్ ఎంత అద్భుతకరంగా జరిగితే ఈ సంవత్సరం 7 లక్షల మంది వచ్చారంట ప్రపంచం నలుమూల నుండి. ఇసుకెత్తే రాళ్ళ జనం. ఒకడు ఆ మీటింగ్ని తప్పుబట్టి ఇంకొకడు మాట్లాడుతున్నాడు. చిలకలూరుపేటలో ఆయన పేరేం పేరు, ఏదో అన్న సాలేమన్న. ఆయన అంత అద్భుతమైన సేవకుడు. ఈ చిల్లరగా ఊరంట తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆయన గురించి మాట్లాడడం, ఏసన్న గారి మీటింగ్స్ గురించి మాట్లాడడం, ఈ సాలేమన్న గారి మీటింగ్ గురించి మాట్లాడడం, సతీష్ కుమార్ గారు ఎంత పెద్ద సేవకుడు, ఆ సేవకుని గురించి మాట్లాడడం, ఏమంటే జాన్ వెస్లీ గారు ఎంత మంచి పెద్ద సేవకులు, ఈ సేవకుల గురించి, ఇతర సేవకుల గురించి మాట్లాడే హక్కు మనకి ఎక్కడిది? నీ భక్తి ఏదో, నీ ప్రార్థన ఏదేదో, నీ గూడేదో నువ్వు చక్కబెట్టుకొని ఉండాలి, అంతే కదా. ఇతర సేవకులు మాట్లాడే అంత భక్తి కలిగేవారమా మనము? ఎదుటివారు భక్తిని విమర్శించే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పటి కూడా కరెక్ట్ కాదు. అది యూట్యూబ్ కావచ్చు, మన లోకల్గా జరుగుతున్న స్థితి కావచ్చు, ఎవరైనా కానీ ఇతరులు విమర్శించే ఏ వ్యక్తి అయినా కానీ కరెక్ట్ అయిన బోధకుడు
సహవాసము కానే కాదు. మన గూడు మనం కట్టుకుంటూ మన భక్తిని మనము చేసుకుంటూ మన యథార్థత జీవితం సమాజానికి చూపించాలి. ఒకడు చూడు, కొరింథీ పత్రికలో రాయబడిన మాట చదవండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. 3వ అధ్యాయం 5వ వచనము. అపోల్లో ఎవడు? అపోల్లో వాడు పరిచారకులే కదా. అపోల్లో ఎవడు? అపోల్లో వాడు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు. వృద్ధి కలగజేసిన వాడు మాత్రమే దేవుడే. చాలు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అనే మాట చూస్తున్నాం. ఇంకా కిందకి ముందుకెళ్ళండి. 22వ వచనంలోకి వెళ్ళండి. 22వ వచనంలోకి వెళ్ళండి. వెళ్ళమ్మా. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను, పౌలు అయినను అపోల్లో అయినను కేఫా అయినను, లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్న విషయమైనను రాబోవునైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. చాలా స్పష్టత ఇక్కడ కనబడుతుంది. పౌలైనను అపోల్లైనను కేఫా అయినను ఎవరు? వీళ్ళందరూ కూడా దేవుని వారే. యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు దేవుని వాడు, అంతే కదా. ఏమంటే భేదం ఎక్కడుంది? ఇక్కడ అందరూ పరిచారకులే కదా. కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారు, నేనేమో పౌలుకు సంబంధించిన వ్యక్తిని అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు, నేను కేఫాకు సంబంధించిన వ్యక్తి. ఇంకొకరు నేను అపోల్లోకి సంబంధించిన వ్యక్తి. అపోల్లో అయినా కేఫా అయినా పౌలు అయినా ఎవరైనా వీళ్ళందరూ కూడా పరిచారకులు. క్రీస్తు పరిచారకులే కదా. మనమందరూ క్రీస్తు యొక్క శరీరమే కదా. క్రీస్తు రెక్కల కింద ఉన్నవారమే కదా మనము. మరి మనలో మనం ఎందుకు భేదాలు? మనలో మనం ఎందుకు భిన్న అభిప్రాయాలు? ఈ భిన్నమైన అభిప్రాయాలు మీలో ఉండకూడదు. గలతీ సంఘాలారా అని పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు చూడండి. గలతీ సంఘాలతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నాకు ఇచ్చిన దేవదర్శనానికి భిన్నంగా ఎవరు మాట్లాడ నేను సహించలేను. ఎవరు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉండకూడదు. మనమందరము దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మనము నూతన సృష్టిగా మార్చబడాలి. దైవికమైన స్వభావంతో మనం ముందుకు వెళ్ళాలి. లోక సంబంధమైన ఫీలింగ్స్తో ఉండకూడదు. ఏ రోజున కూడా భిన్నమైన అభిప్రాయాలు మనకు ఉండకూడదు. విభిన్నమైన అభిప్రాయాల్లోంచి మనం గత కాలంలో ఉన్నవారు బయటకు వచ్చిన వారు. ఇక మీదటైనా దేవునికి అనుకూలంగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలైనా కేఫా అయినా అపోల్లో అయినా వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు పరిచారకులమే, అంతే కదా. క్రీస్తు ఎవరు? దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు. మనమందరూ ఆయనకి సంబంధించిన వాళ్ళమే. ఆయనకి సంబంధించిన ఒక గలతీయులారా, ఇదిగో క్రీస్తు సువార్తకు భిన్నంగా నేను ఏ రోజున కూడా ప్రవర్తించను. మనుషుల యొక్క దేవుడి యొక్క నరుల వేషం చూడంట. ఏం చూడ్డు? వేషం ఆయనకి అక్కరొద్దు. చాలామంది ఏం కావాలి? వేషాలు కావాలి. దేవుని సన్నిధికి రాగానే భాష మారిపోద్ది. దేవుని సన్నిధికి రాగానే భాష మారిపోద్ది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలంకరణ మారిపోద్ది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వస్తువులు మారిపోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ వేరేగా ఉంటాయి. చాలా వేరేగా ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వస్త్రాలు వేరేగా ఉంటాయి. అలాగే వెళ్ళినప్పుడు వస్త్రాలు వేరేగా ఉంటాయి. అన్నీ వేరే చాలా వేరియేషన్ కనపడుతుంది. దేవుని సన్నిధానంలో మనం వేషం కాదు కావాల్సింది. ఏం కావాలి? హృదయం కావాలి దేవునికి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాధువైనట్టుగాను, మృదువైనట్టుగాను, అక్షయమైన
అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువైన వస్త్రాలు ధరించుకోవడం, వాటి వల్ల మనం హైలైట్ అవుదాం, వాటి వల్ల సమాజంలో ప్రేమించబడతాం అనుకోవడం అది శుద్ధ తప్పది. ఏమండి, దేవునికి ఇష్టమైన స్వభావం మనలో ఉండాలి, కానీ లోక సంబంధమైన నీతిలో మనం హైలైట్ అయిపోవాలని చూడకూడదు. చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు అంట తక్కువగా కనపడకూడదంట. నేను ఈ రూట్ని వెళ్తుంటే ఇలాగా ఒక హోటల్లో ఒక సహోదరు ఉంది, ఒక ఆయన ఎక్కించుకు వస్తున్నాడు. ఇక్కడ వరకు ఉన్నాయి మళ్ళీ నగలు. నాకు అనిపించింది ఈడు ఎక్కడ దిక్కు నావు చేసి దాడి చేసి వాళ్ళు లాగేసుకుంటాడేమో బాబు, ఈ ఈ ఈ అట్రూట్లో ఎంత అలంకరణ అవసరం అనిపించింది నాకు. అవి ప్రాణానికి మొప్పేనా? మొన్న ఎక్కడో చూపించాడు, ఉదయకాలం వాకింగ్ టైంలో వెళ్తూ కొన్ని మంచినీళ్ళు కావాలని అడిగితే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెస్తున్నాడు. మొఖానికి ఇవ్వాడు, మంకీ క్యాప్ వేసుకున్నాడు. వెళ్ళి అప్పటికే ఉదయాన్నే వేసుకుందేమో సహోదరి అలంకరణ. లోపలికి వెళ్ళి ఆవిడ వెళ్తుంటే వెనకమాల వెళ్ళి అది లాక్కుని బట్టి పారిపోయాడు. అవన్నీ ప్రాణాంతకరమైన పరిస్థితులు. నాకు తెలిసిన ఒక సహోదరి మా సైడు ఎరువట్టుకు వెళ్ళిందంటే ఎక్కడికో పెళ్ళికి వెళ్తా ఎక్కడ తక్కువగా కాపాడాలని, తక్కువగా ఎక్కడ కనపడతామని ఏమట్టుకెళ్ళింది, ఏరువట్టుకెళ్తే ఆనూరుకిని కొండపల్లికి మధ్యలో చెరువు ఒకటి ఉంటుంది. ఎండాకాలం ఈ సీజన్ వచ్చిందంటే చెరువు ఆరిపోద్ది, ఆ చెరువు అడ్డని వెళ్ళాలి. అక్కడ తూటుకాయలు అవి చాలా ఉంటాయి, ఆ మధ్యలోంచి ఉంటుంది దారి. ఆ చెరుకు తోట ఒకటి ఉండేది ఇంతకుముందు. ఏమండి, ఏమైంది, ఒకడు చూశాడు, అనుకోని వెళ్తా చూశాడు, ఏ టైంకి వస్తాం ఇవన్నీ చూసినట్టున్నాడు. వచ్చేటప్పుడు లక్కు పట్టిపోయాడు. బాబు అది నాది కాదు బాబు అంటే ఆగితాడు. అది కాదని అది నష్టపోయేవారు చాలామంది కనపడతారు మనకి. దేవుని సన్నిధానంలో మనం ఎలాగున్నా సాధువైనట్టుగా, మృదువైనట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మనలో భిన్న విభిన్నమైన మనస్తత్వాలు యేసు నామములో కాలిపోవునుగాక. మన వేషం కాదు కావాల్సింది, మన హృదయం కావాలి దేవునికి. మన ఏదో ఒక రకమైన ఆడంబరాలు, ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే అంగమాలు చూపించి ఏదో ఒక రకం మేము ఇది అని చూపించుకోవడానికి చాలా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని శతవిధాలుగా ప్రయత్నం చేసినా వేషం ఒక రోజున పోతుంది, మేకప్ ఆగదు, కోటింగ్ ఆగదు, అంతే కదా. మేకప్ ఆగదు, ఒరిజినాలిటీ అంటే ఉంటుంది. మేకప్లు ఆగవు, వేషాలు ఆగవు. చెలియో అని రాత్రి రాజుగారి వేషం వేసుకుని దాన ధర్మాలు చేశాడు ఒక ఆయన. పొద్దున్నే కావడి భుజం మీద వేసుకుని చేలుగు పోతున్నాడు. రాత్రి ఏమైంది, రాజుగారి వేషం వేసాడు, పొద్దుటే పోతున్నాడు, కావడి వేసుకుని చేలుగు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏరా బాబు ఇదేంటి రాత్రి మంచి దాన ధర్మాలు చేసి ఇదేంటంటే, రాత్రి అది వేషమయ్యా, ఇది ఒరిజినాలిటీ, అంతే కదా. రాజుగారి వేషం వేసాడు, రాజుగారి వేషం మీద ఏం కావాలి, మంత్రి చూడు ఏం కావాలో అవసరతలన్నీ తీర్చేసాడు. ఇప్పుడు ఆయన అవసరతల కొరకు ఎత్తుకుంటున్నాడు. వేషం ఆగదు, నటన అనేది ఆగదు, నటించే తత్వం ఉండదు. చాలామంది నటిస్తారు, నటన అనేది దేవుని సన్నిధానంలో సాగదు. నటించే అడపా భక్తి చేసే వాళ్ళందరూ ఒక రోజున ఆగిపోతారు, ఎక్కడ ఆగిపోతారు. దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరరు. కులాల మధ్య చిచ్చులు పెట్టేవారు, సంఘాల మధ్యలో చిచ్చులు పెట్టేవారు, కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టేవారు, వ్యక్తుల మధ్యలో చిచ్చులు పెట్టేవారు. ఇలాంటి విభేదాలు కలిగించే వారందరూ కూడా దేవుని చాలా తీక్షణమైన తీర్పు వారి మీదకి రాబోతూ ఉంది. మనము దేవుని సన్నిధిలో నిజాయితీ కలిగిన నిండు మనసుతో ప్రభువుని ఆరాధించుకునే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. మన జీవితం ప్రభు ఇష్టమయ్యే భక్తి చెయ్యాలి, దేవునికి ఇష్టలుగా మనము నడవాలి. అందుకని పౌలైనా, కేప అయినా, అపోల్లైనా ఎవరు వీళ్ళందరూనే
పరిచారకుల మీద క్రీస్తు పరిచారకులు, మనందరము ప్రభుకి పరిచారకులం. మనమందరం ఒకే తండ్రిని బిడ్డలమై ఉన్నప్పుడు ఎందుకు విభేదాలు, ఎందుకు కొట్లాటలు, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు? ఈ గలతీయులారా, మీ వేషం మారాలి, మీ భాష మారాలి, మీ పరిస్థితులు మారాలి, మీ ఆలోచనలు మారాలి. వారు ఎంతటి వారైనా కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడితే నేను సహించనని చెబుతూ కింద మరొక మాట చెప్తున్నాడు. 7వ వచనంలోకి వెళ్దాం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై, చూడండి, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగించబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులగుటకు పేతురు నాకు సామర్థ్యం కలగజేసిన వాడే, అన్ని దినులకు అపోస్తలులగుటకు నాకును సామర్థ్యం కలిగజేసిన వారు గ్రహించిన ఒక్కసారి వాగదాం వారు గ్రహించినప్పుడు సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి కేప అంటే పేతురుకు ఎలాగైతే సామర్థ్యం అనుగ్రహించాడో అన్యజనులకు కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు నాకేం చేశాడు, నాకు కూడా సామర్థ్యం అనుగ్రహించాడని పేతురు గారు చెప్తున్నారు. అంటే ఈ మాట ఎందుకు గలతీ సంఘంతో చెప్పవలసి వచ్చిందంటే, గలతీ సంఘాల వారు పౌలు గారిని తప్పుపడుతున్నారు. పౌలు అపోస్తుడా, పౌలు క్రీస్తు శిష్యుడా, పౌలు సువార్త ఎక్కడ నేర్చుకున్నాడు అని అనేక రకమైన నేరోపాలనలు పౌలు గారి మీద చేస్తున్నాడు. అందుకని ఈ మాటలు చెప్పాడు. ఎవరి కేపాకు ఎలాగైతే సున్నతి పొందిన వారికి సువార్త చెప్పడానికి సామర్థ్యం అనుగ్రహించబడిందో, అలాగే అన్యజనులకు సువార్త చెప్పడానికి దేవుడు నాకును కూడా ఏం చేశాడు, సామర్థ్యమును అనుగ్రహించాడు. ఆ సామర్థ్యం అనుగ్రహించిన దేవుణ్ణి కృతజ్ఞతలు చెబుతూ అక్కడ 9వ వచనంలో చెబుతున్నాడు. 9వ వచనంలోకి స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలువారు అవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. స్తంభములుగా ఎంచబడిన, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకున్నారా? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను. ఎవరు వీళ్ళు? వాళ్ళు ఎవరో చెప్పండి. యేసు ప్రభు శిష్యులు. యాకోబు యేసు ప్రభు శిష్యుడా? యాకోబు యేసు ప్రభు శిష్యుడా? యేసు ప్రభు శిష్యుడా యాకోబు అని అడిగాను నేను. కాదు, యేసు ప్రభు సహోదరుడు. యాకోబు పత్రిక రాసింది ఈ యాకోబు గారే. తెలియాలి ఈ విషయాలు. యాకోబు పత్రిక రాసింది ఎవరు? ఈ గలతీ పత్రికలో రాయబడిన స్తంభములుగా ఎంచబడిన ఈ యాకోబు గారే. ఏ పత్రిక రాశాడు? యాకోబు పత్రిక రాశాడు. ఈయన ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, యూదా మీద పెద్దోడు యాకోబు. ఓకే, వీళ్ళు సంఘములు ఎలాగొన్నారు? స్తంభములుగా ఉన్నారు. స్తోత్రం కలిగాక. ఆది కాలపు సంఘానికి ఎలాగొన్నారండి వీళ్ళు? స్తంభములుగా ఉన్నారు. సంఘములు ఎలాగ ఉండాలి? మనం పడిపోయిన స్తంభంలాగా ఉండాలి, నిలబడే స్తంభంలాగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక పిల్లర్లాగా ఉండాలి. ఆమేన్. ఈ బిల్డింగ్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? పిల్లర్స్ మీదే ఆధారపడి ఉంది. అమ్మా, నీవు ఒక స్తంభంగా ఉండాలి. నా వల్ల ఏమవుద్దులే అనకూడదు. ఏమండి, నేనేం చేయగలను, నేనేం చేయలేనండి. ప్రతి ఒక్కరు ఒక స్తంభంగా ఉండాలి. ఆమె ఏ స్తంభంగా ఉండాలి? బలమైన స్తంభాలుగా, సంఘానికి స్తంభాలుగా ఉండాలి మనం. అందుకనే మా కుమార్తెలు నగరానికే చెక్కబడిన మూల స్తంభాలు అంటాడు దావీదు గారు కీర్తనల గ్రంథంలో. మా కుమార్తెలు నగరానికే చెక్కబడిన మూల స్తంభాలు. ఆమేన్.
ఆమేన్. కుటుంబ గౌరవం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆడపిల్లల్లోనే ఉంటుంది. ఒక రాంగ్ స్టెప్ వేశారనుకోండి, కుటుంబ గౌరవం అంతా మంట కలిసిపోద్ది, కుటుంబ పరువు అంతా పోద్ది. తర్వాత ఎంత ఇక ఏం చేసినా మొదట ఆ స్థితి మాత్రం ఎప్పుడు కూడా అది అలాగ వెంటాడుతూనే ఉంటుంది. అందుకని ప్రతి పిల్లలు కుటుంబంలో ఎలాగ ఉండాలి? ఒక స్తంభంలాగా ఉండాలి. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలాగా ఉండాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములు ఎలాగ ఉండాలి? మనము మూల స్తంభాల్లా ఉండాలి. ఆమేన్. స్తంభాల్లాగా ఉండాలి. సంఘానికి స్తంభాలు ఇగో యాకోబు, పేతురు గారు, యోహాను గారు. ఈ స్తంభాలుగా ఉన్న వీళ్ళంట పౌలు గారికి బర్నబాకి ఏం చేశారు? కుడి చేతిని అందించి లేవనెత్తారు. స్తోత్రం కలిగాక. కుడి చేతిని అందించి బలపరిచారు. అనేకులు బలహీనులకు మనం ఏం చేయాలి? అమ్మా పడిపోతాం. బలహీనకి ఏం చేయాలి? మనము బలమనివ్వాలి. పడిపోతున్న వారిని లేవనెత్త. మనమే పడిపోతాంటే ఎవరిని లేవనెత్తో? మనకే ఓపిక లేదనుకో, ఎవరిని బలపరచగలం? ముందు మనం బలపడాలి. ఆమేన్, 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 ఆమేన్. మీరు పౌలు అని అంటున్నారు. పౌలు ఎవరు? ఆయన పరిచారకుడే. అపోల్లో ఎవరు? ఆయన పరిచారకుడే. వాళ్ళు మాకు చేతులు అందించారు. మాకు చేతులు అందించి మమ్మల్ని బలపరిచారు. ఈరోజున అద్భుతమైన పరిచయం. చేతులు అందించి బలపరిచిన ఈ పౌలు గారు వాళ్ళకంటే అద్భుతమైన పరిచయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కాదు. ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కొలది దేవుడు వారిని వాడుకుంటాడు. ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కొలది, నీకు ఇచ్చిన సామర్థ్యం కొలది నిన్ను వాడుకుంటాడు దేవుడు. నేను తప్పు పట్టి నేను తక్కువ చూశాననుకోండి, అది నాకే నష్టం. సౌలు దావీదును తక్కువగా చూశాడు, దావీదును హీనపరిచాడు, దావీదును ఎన్నిక చేయలేదు, దావీదును లేపేద్దారనుకున్నాడు, దావీదును నవ్వులేద్దారనుకున్నాడు, దావీదును చంపేద్దారనుకున్నాడు, దావీదును భూమి మీద లేకుండా చేసేద్దామనుకున్నాడు. ఇక దావీదు లేకపోతే నా రాజ్యానికి అడ్డు లేదనుకున్నాడు. ఎన్ని ప్లాన్లో, ఎన్ని కుట్రలో, ఎన్ని కుయెత్తులో. ఎవరికే? సౌలు గారికి. లాస్ట్కి ఆశ నెరవేరిందా? నా కళ్ళు పోకుండా ఉంటే నేను నీకు అది జరగడం చూడకుండా ఉంటానా అని అంటారు చాలామంది. అప్పుడు ఉండవు నువ్వు. అమ్మా నా కళ్ళే పోకుండా ఉంటే నీకు అది జరగకపోద్దా, నేను చూడకుండా ఉంటానా అంటావు. నువ్వు ఉండవు. ఇంకా అప్పుడు ఆ ఆశ ఉందంటే ఉండవు. అవతల వారి నష్టాన్ని కోరుకునే ఆశలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉండవు. నీ కళ్ళు పోతే ఉంటుందా? నోరు ఉంటుందా? అయ్యయ్యో నిన్న నోట్లో కూడుంది, ఈరోజు ఏముంది? నిన్న కూడుందంటే ఈరోజు అంతే అయిపోద్ది. అర్థమైందా? ఆమేన్, ఆమేన్. మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సంఘములో స్తంభాలుగా మార్చబడతాము గాక. ఎప్పుడు చూసినా బలహీనలు. చాలామంది నాకు ఎప్పుడు నచ్చని మాట నీరసంగా ఉందనే మాట. ఏమ్మా వచ్చి అప్పుడు దాకా ఏమీ లేదు, నీకు వచ్చేత కళ్ళ నీరసంగా ఉందనే మాట చెప్తే నాకు ఎత్తుగా. దేవుని మహాకృపను బట్టి బాగానే ఉన్నాను. 3 పూటలు బాగానే తినేస్తా. మళ్ళీ తిండిలో మాత్రం నీరసమేమి లేదు. తినేటప్పుడు రావట్లేదమ్మా నీరసం. 3 పూటలు తినేటప్పుడు బాగానే నడుస్తుంది. కానీ ఏమ్మా ఏంటికమ్మా ఇలాగందంటే అప్పుడు వచ్చేది నీరసం. మరి ఇప్పుడు ఉన్న నీరసం అప్పుడు కూడా రావాలి కదా, అప్పుడు ఉండదు. ఏమండి మనం ఎలాగ ఉండాలో చెప్పండి? స్తంభములుగా మార్చబడుదుముగాక.
బలమైన పునాదిగా దేవుని పరిచయంలో నడిపించబడుదుముగాక. స్తంభములుగా మనం మార్చబడి, బలహీనులు చాలామంది ఉంటారు, అవునా? బలహీనులు చాలామంది ఉంటారు. ఇతరుల్ని లాస్ట్కి ఈ పౌలు గారు ఎలా స్థిరపడో తెలుసా? అనేక సంఘాలని పోషించే ఆ స్థాయిని దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. పౌలు గారు ఏ సంఘానికి వెళ్ళినా ప్రజలను మోటివేషన్ చేయడం, అక్కడ కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం, స్పాన్సర్లను లేవనెత్తడం, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మరొక చోటకి పరిచర్య నిమిత్తమే దాన్ని అందించడం. ఇలాగా ఒక సంఘం నుంచి మరొక సంఘం, ఈ సంఘం అంతా ప్రోత్సహించి మరొక సంఘానికి, ఇలాగ మరొక ప్రాంతానికి, ఇలాగ మొత్తం ప్రపంచమంతా దేవుని సువార్త చేత నింపిన సువార్త యోధుడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము మన జీవిత కాలంలో దేవునికి ఇష్టమైన పరిచర్య చేద్దాం. ఎవరిని ఒక స్తంభములాగా పునాదులా నిలబడిపోవాలి, బలమైన కోట గోడలా నిలబడిపోవాలి. సంఘానికి మనం ఒక భరోసాగా ఉండాలి. సమాజం మనం చూస్తే చాలు గొప్ప ధైర్యంతో నింపబడి, ఎక్కడికి వెళ్ళినా మనమే నీరసం అంటే ఇతరుల అవసరాలు ఏం చెప్తారు నీకు? ఎప్పుడు చూసినా బాట్లేదా, ఇంటిని డబ్బులేమో, సమాధానం లేదమ్మా,